హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మనకు న్యూస్ లో ఉన్నటువంటి టాపిక్ మోంతా తుఫాన్. ఓకే, సైక్లోన్ ఆఫ్ మోంతా. అసలు ఈ సైక్లోన్ ఆఫ్ మోంతా ఏంటి, ఆ సైక్లోన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఎన్ని రకాలు సైక్లోన్స్ ఎక్కడ వస్తున్నాయి, సో మనకు వచ్చినటువంటి మోంతా సైక్లోన్ ఏంటి, మన ఇండియాలో సో ఈ సైక్లోన్స్ ఏ ఆర్గనైజేషన్ కంట్రోల్ చేస్తుంది, సో మన ఇండియాలో ఈ సైక్లోన్స్ ఏ యాక్ట్ ప్రకారం కంట్రోల్ చేయబడుతున్నాయి. ఓకే, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది సో ఇక్కడ చూద్దాం. చూడండి, జనరల్ గా సైక్లోన్స్ అనేవి ఎన్ని రకాలు. ఓకే, సో ఇది గ్లోబ్ అనుకుంటే ఓకే, సో ఇది ఈక్వేటర్, రైట్. సో ఇక్కడ మనకు ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది, సో నెక్స్ట్ ఇక్కడ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది. సో ఈ ఏరియాస్ లో సైక్లోన్స్ ఫామ్ అయితే దాన్ని మనము జనరల్ గా సో ట్రోపికల్ సైక్లోన్స్ అంటాము. ఓకే, సో ఇది రెండు రకాలండి, సైక్లోన్స్ వచ్చేసి రెండు రకాలు. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఏరియాస్ లో ట్రోపికల్ రీజియన్ లో ఫామ్ అయినటువంటి సైక్లోన్స్ ట్రోపికల్ సైక్లోన్స్ అంటాము. దెన్ నెక్స్ట్ సో రిమైనింగ్ ఏరియాస్ లో ఫామ్ అయినటువంటి వాటిని టెంపరేట్ అన్నమాట. ఓకే, సో టెంపరేట్ సైక్లోన్స్ అంటాము. ఇలా సైక్లోన్స్ అనేవి రెండు రకాలు. ఓకే, సో మరి ఏ కండిషన్స్ బేస్ చేసుకొని ఈ సైక్లోన్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. సో కండిషన్స్ చూడండి, ఒక ఏరియాలో ఈ సైక్లోన్స్ ఫామ్ అవ్వాలంటే, ట్రోపికల్ సైక్లోన్స్ ఫామ్ అవ్వాలంటే సర్ఫేస్ ఏరియా వచ్చేసి లార్జ్గా ఉండాలి. ఓకే, సో లార్జ్ సర్ఫేస్ ఏరియా విత్ టెంపరేచర్ వచ్చేసి 27 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉండాలి. ఓకే, సో లో ప్రెజర్ ఏరియా అయి ఉండాలి. ఓకే, సో ద నెక్స్ట్ వచ్చేసి లో ప్రెజర్ ఏరియా. దెన్ నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసి మనకు కొరియాలిసిస్ ఫోర్స్ అనేది సో ఉండాలన్నమాట. ఓకే, సో ఈ కొరియాలిసిస్ ఫోర్స్ ఉండాలి. ఇలాంటి కండిషన్స్ అనేవి ఉన్నప్పుడు మనకు ట్రోపికల్ సైక్లోన్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ట్రోపికల్ సైక్లోన్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సో మనకి ఇది మోంతా తుఫాన్ అనమాట. ఓకే, సో సైక్లోన్ ఆఫ్ మోంతా. ఈ సైక్లోన్ ఆఫ్ మోంతా వచ్చేసి ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్ లో ఉంది. సో నార్థన్ హెమిస్ఫియర్ లో ఉన్నాం కదా మనం. సో ఈ నార్థన్ హెమిస్ఫియర్ వచ్చేసి సో ఇలా వచ్చింది చూడండి. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అనమాట. ఓకే, సో ఇక్కడ హెమిస్ఫియర్ తీసుకున్నట్లయితే సో నార్థన్ హెమిస్ఫియర్ లో మొత్తం కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ సౌతర్న్ హెమిస్ఫియర్ లో ఉన్నటువంటి సైక్లోన్స్ అన్ని కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటాయి. ఓకే, సో ఇది కండిషన్. సో నెక్స్ట్ మనం ఈ రోజు మోంతా తుఫాన్ అంటున్నాం. ఈ మోంతా తుఫాన్ అనేది సో ఈ మోంతా అంటే ఏంటి, సో మోంతా అనేది ఓకే, సో మోంతా అనేది ఏంటంటే ఒక మోంతా అనేది థాయ్ లాంగ్వేజ్ లో. ఓకే, సో ఈ థాయ్ లాంగ్వేజ్ ఉంది కదా, సో ఈ థాయ్ లాంగ్వేజ్ లో ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ అనమాట. ఓకే, సో ఈ థాయ్ లాంగ్వేజ్ లో సో బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇది. సో మరి ఈ మోంతా అనే నేమ్ ఎవరిచ్చారు ఏంటి చూడండి ఇక్కడ. సో ఈ మోంతా తుఫాన్ అనే సైక్లోన్ అనే నేమ్ వచ్చేసి WMD, సో వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. ద నెక్స్ట్ ఎకనామిక్ సోషల్ కమిషన్ ఫర్ ఏసియా అండ్ పసిఫిక్ రీజన్. ఓకే, సో వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్, దెన్ నెక్స్ట్ ఎకనామిక్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్. ఈ రెండు సంస్థలు కలిపి సో మనకు బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది కదా, సో బంగాళాఖాతం చుట్టూ ఉన్నటువంటి 13 దేశాలు కలిసి సో ఇవ్వడం జరుగుతుంది. ఒక 13 నేమ్స్, ఒక్కొక్క కంట్రీ వచ్చేసి మనకు 13 నేమ్స్ ఇస్తారు. ఇలా 169 నేమ్స్ ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇచ్చినటువంటి ఈ మోంతా అనేది మనకు థాయిలాండ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇచ్చిన వాటిని ఒక్కొక్క సైక్లోన్ కి సో ఈ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అనేది సో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇలా ఇచ్చిందే థాయిలాండ్ కంట్రీ. ఈ మోంతా అనేది థాయిలాండ్ కంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఈ నేమ్ అక్కడ నుంచి తీసుకున్నారు అనమాట. ఓకే, సో ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చే తుఫాన్ కి నెక్స్ట్ సజెస్ట్ చేసినటువంటి ఈ 169 నేమ్స్ లో నెక్స్ట్ నేమ్ వస్తుంది. ఈ మోంతా తుఫాన్ అనేది ఎక్కడ ఫామ్ అయింది అంటే సో బే ఆఫ్ బెంగాల్ అండి. ఓకే, సో ఏ సముద్రంలో ఫామ్ అయింది, బే ఆఫ్ బెంగాల్. మన భారతదేశం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ సో ఇండస్ ఓషన్ ఉంటుంది. సో ఇటు సైడ్ మనకు ఈస్టర్న్ సైడ్ ఎక్కువగా సైక్లోన్స్ ఫామ్ అవడం జరుగుతుంది. వెస్ట్ కోస్ట్ సైడ్ సైక్లోన్స్ అనేవి చాలా తక్కువగా ఫామ్ అవుతాయి. ఓకే, సో ఈ కండిషన్స్ లో మనకు సైక్లోన్స్ ఫామ్ అయినప్పుడు ఓకే, మరి ఈ మోంతా తుఫాన్ వచ్చేసి ఎక్కడ ఫామ్ అయింది అంటే సో బే ఆఫ్ బెంగాల్ అండి. ఓకే, భారతదేశానికి ఈస్ట్ సైడ్ గా ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్ లో సో కాకినాడకు, మన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకి ఒక 400 కిలోమీటర్స్ లో హై అనేది ఫామ్ అవడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ సైక్లోన్ ఐ అంటాం. ఓకే, సో సెంటర్ ఆఫ్ సో సైక్లోన్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటామంటే ఆ సైక్లోన్ ఐ అంటాము. సో ఇది సో ఇలా ఫామ్ అయింది. సో అందువల్ల ఇక్కడ ఈ ఏరియాస్ నీకు ఈ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఒక 16 జిల్లాలని, సో ఒడిశాలోని ఒక 8 జిల్లాలని రెడ్ జోన్ గా డిక్లేర్ చేయడం జరిగింది. అసలు ఈ జోన్స్ అనేవి ఇక్కడ మనకు రెడ్ అలర్ట్ అన్నమాట. హెచ్చరికలు ఎవరు జారీ చేస్తారంటే సో ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అండి. ఓకే, సో ఈ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్స్ ఎన్ని రకాలుగా కేటగరైజ్ చేశారంటే సో ఇక్కడ చూడండి ఒక 4 కేటగిరీస్ గా చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ
ఓకే, సో గ్రీన్ జోన్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఎల్లో ఉంటుంది, థర్డ్ వన్ వచ్చేసి ఆరెంజ్ ఉంటుంది, ద నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి రెడ్. ఓకే, సో ఇక్కడ గ్రీన్ అంటే సో మనకు నో ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ రెడ్ వచ్చేసి హై అలర్ట్ ఉండాలి. సో ద నెక్స్ట్ వచ్చేసి ఎల్లో వచ్చేసింది. ఎల్లో వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే బీ అవేర్. ఓకే, సో ఎల్లో వచ్చేసి బీ అవేర్, ఆరెంజ్ వచ్చి బీ ప్రిపేర్డ్. ఓకే, సో ఇలా మనకు ఫోర్ కేటగిరీస్ గా హెచ్చరికలు అనేది జారీ చేయడం జరుగుతుంది ఐఎండి. మరి మన భారత ప్రభుత్వం అనేది సో ఇలా మనకు సైక్లోన్స్, న్యాచురల్ డిజాస్టర్స్ ని సో కోసం తీసుకొచ్చినటువంటి చట్టం వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండి. ఓకే, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది 2005 లో తీసుకురావడం జరిగింది. సో ఇది కంప్లీట్ గా మనకు మోంచా తుఫాన్ గురించి. థ్యాంక్ యూ.